దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీకు మీ కుటుంబాలకు 2026 సంవత్సర నూతన సంవత్సర శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అంటున్నారు. మరి 2025లో మరి మీ జీవితంలో ఏవి సంతోషకరమైన, ఏవి దుఃఖ దినాలు ఉన్నాయో వాటన్నిటినీ సరిచేసి దేవుడు 2026 సంవత్సరాన్ని దీవెనకరంగా మలచబోతున్నాడు. మీ ఆత్మీయ జీవితాలు కట్టబోతున్నారు, మీ కుటుంబాలని ఆశీర్వదించబోతున్నారు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచబడబోతున్నారు. అలాగే మీ యొక్క బిడ్డల మంచి భవిష్యత్తును దేవుడు దయచేయబోతున్నారు. ఆ రీతిగా మీ కొరకు మరి సంవత్సరం అంతా మేము ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి శుభాలతో ఒక చిన్న ప్రార్థన నాతో కలిసి ఏకీభవించే మహాగణుడా, కృప కలిగిన తండ్రి, 2025వ సంవత్సరం దీవెనకరంగా మమ్మల్ని నడిపించి 2026లో ప్రవేశపెట్టిన దేవా, మా ముందుంచబడిన ఈ దినం మీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించండి అయ్యా. మా ఆత్మీయ జీవితాల్లో మెరుగుపరచండి. స్థిరమైన నిర్ణయంతో వాక్యాన్ని ప్రేమించి హత్తుకుని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. మారు మనసు రక్షణ లేని హృదయాలు కదిలించి ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా రక్షణ పొందటానికి కృప దయచేయండి. కుటుంబ జీవితాలను కట్టండి. ఏ కుటుంబంలో కలహం ఉందో అయ్యా, 2025 ఏ కుటుంబాన్ని విషాదకరంగా మలచిందో 2026 దీవెనకరంగా హృదయాలు హత్తుకొని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచండి, ఉద్యోగస్తులను దీవించండి, విద్యార్థులకు మంచి ఫలితాలు దయచేయండి నా తండ్రి అయ్యా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవా, మీ కృప చేత నింపండి. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం, నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం, దూరదేశాలు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ కృపను బట్టి 2026లో నాయన నూతన ఉద్యోగం, నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకాన్ని దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును అయ్యా, ఇదిగో సుఖ జీవనంతో జరుగుతేటువంటి దినాలు వెంబడి వారిని నడిపించమని వేడుకుంటున్నాం. వారి జీవితాల్లో మరి నెరవేరని విషయాలు ఏవైతే ఉన్నాయో, 2025లో ఏ విషయాలు నెరవేరలేదో, వేటి కొరకు కనిపెట్టుకున్నారో అది 2026లో నెరవేరటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీతో నడిచి కలిసి భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. పరిచర్యలో మీ చేతి పాత్రలుగా మమ్మల్ని నడిపించండి అయ్యా. మరి చిన్న పరిచర్య ద్వారా మీ ప్రేమను, మీ వాక్యాన్ని వెదజల్లుతుండగా ఎంతమంది 2025లో నేను సహకారులుగా ఉన్నారో వారిని, వారి కుటుంబాలని దీవెన ఆశీర్వాదకరంగా మలచండి. మా సహవాసంలో ఇకను అనేక మంది ప్రార్థన పరులు లేవనెత్తండి అయ్యా. పరిచారకు లేవనెత్తండి. మీ కృపను బట్టి బలపరచండి. ఇదిగో నాయన మరొక పర్యాయము ఈ ప్రార్థనలో ఏ బిడ్డ ఏకీభవిస్తున్నారో నిండారుగా దీవించి 2026 సంవత్సరం ప్రతి దినము వారి జీవితంలో దీవెన ఆశీర్వాదకరంగా మలచమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.